హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్. అందరికీ కూడా హ్యాపీ ముక్కనుమ. భోగి సంక్రాంతి అయిపోయి చూడండి, ముక్కనుమ కూడా చాలా స్పీడ్గా వస్తుంది. ఈరోజు మార్నింగ్ అయితే నాకు 4కి అయితే మెలకు వస్తుంది చూడండి. ముక్కనుమ అయితే ఈ రోజు ఎలాగైనా సరే రథం ఈడ్చుకుని వెళ్ళాలి కదండి. కోసం నేను మార్నింగ్ అయితే ముగ్గు పెట్టడానికి తెగ ట్రై చేసేసాను. మామూలుగా ప్రతి ఇయర్ అయితే నేనైతే పెట్టను ముగ్గు, మా అక్క అయితే పెడుతుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం నువ్వు ట్రై చెల్లి, నేను మాత్రం చేయను, ప్రతి సంవత్సరం నేనే పెట్టాలా, నువ్వు పెట్టవా అని అడిగింది. అదే పక్క నుంచి చెప్పు, నేను ఏదో ఒకలా పెట్టేస్తానని చెప్పేసి నేనైతే రంగంలోకి దిగాను ముగ్గు పెట్టడానికి. కానీ రథం ముగ్గు మాత్రం చాలా బాగా వచ్చిందండి. నేను పెట్టడం అయితే ఫస్ట్ టైమే. కానీ ఒకటి మాత్రం నిజమండి, 30 రోజుల నుంచి మనం ఎంతో కష్టపడి పండగ పనులు అన్నీ చేసుకుంటాం కదా, అలాంటిది 3 రోజుల్లో పండగ కళ్ళు మూసి కరితెల్చిలోకి ఎలా అయిపోతుంది చెప్పండి. సర్లే అండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేయడమే మనం. మొత్తానికి నేనైతే రథం ముగ్గు మొత్తం కంప్లీట్ చేస్తాను. మీరే చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం వేసాను కదా. రథం ముగ్గుతో పాటు తాబేలు కూడా వేసానండి. మనం వేయడం పక్కన పెడితే వీటిని అన్నిటిని మొత్తం భోగి మంట దగ్గరికి ఈడ్చుకుని అయితే వెళ్ళాలి. ముగ్గు పెట్టడం పూర్తి అయిపోయింది కదండి. ముందు ఈ 3 ముగ్గులను కలిసి తీసుకుని బయటకి అయితే రావాలి. రథానికి మనం ముచ్చటగా చిన్న జెండా కూడా వేసామండి. రథం ముగ్గునైతే మనం అయితే తీసుకుని వెళ్ళిపోదాం. నేను ఈ ఇయరే అనుకున్నాను, అసలు ఏంటక పండుగ ఎంత స్పీడ్గా వస్తుంది అనుకున్నాను. ఆ స్పీడ్గా రావడానికి కారణం ఈ పండుగ ఇంకా చాలా స్పీడ్గా అయిపోయింది. మనమైతే చందమామ కూడా పెట్టేసామండి. 3 మొత్తం రథం ముగ్గు అయితే లాక్కుని అయితే వెళ్ళిపోవడమే. చూడండి, నేనైతే అంత దూరం తీసుకెళ్ళలేదు, జస్ట్ రోడ్డు వరకు తీసుకెళ్ళి వదిలేసాను అంతే. తర్వాత మా అమ్మ అయితే తీసుకుని వెళ్ళింది. మా చిన్నప్పుడు అయితే మేము మా అక్కని పోటీ పెట్టుకునే వాళ్ళం, ఫస్ట్ ఎవరు తీసుకెళ్తారని. అలా ఆ ఏజ్ నుంచి ఇప్పుడు నేను తీసుకెళ్ళను, నువ్వే తీసుకెళ్ళిన స్టేజ్కి అయితే వచ్చేసాం మేము. అంతే అండి, నేను ఇక్కడ వరకునే తీసుకెళ్ళాను, ఇంతకు మించి మనం ఒక అడుగు ముందుకు కూడా వెళ్ళం. ఇంకా బయట కూడా ఒక రథం ముగ్గేసేసి మనం అయితే మా ముగ్గునైతే ఈడ్చుకుని వెళ్ళిపోవడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.